ఇంటర్ ఫలితాల్లో మంచి మార్కులు రావాలన్నా, ఎంసెట్లో ఉత్తమ ర్యాంకు పొందాలన్నా విద్యార్థులంతా జపించాల్సింది గణిత మంత్రమే. కాస్త విభిన్నంగా ఆలోచిస్తే సరదా ఆటలాగా, చూస్తేనే వణికిపోతే గణితం ఓ భూతమంటున్నారు అధ్యాపకులు. పరీక్షలు సమీపిస్తున్న కీలక సమయంలో లెక్కల చిక్కులు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. సార్, డైరెక్షనల్ క్వశ్చన్స్ అండ్ డైరెక్షనల్ రేషియోస్ చాప్టర్లో ఎక్కువగా ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి? డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్లో ఒక ఎల్ఏక్యూ సమ్ వస్తుంది. ఈ 1B టాపిక్లో వెరీ ఈజీ టాపిక్, 7 మార్క్స్ క్వశ్చన్ వచ్చే టాపిక్ అంటే ఏంటంటే డైరెక్షన్ క్వశ్చన్స్ అండ్ డైరెక్షన్ రేషియోస్. దీంట్లో వచ్చే క్వశ్చన్ ఎలా ఉన్నాయంటే రెండు మోడల్స్ ఉంటాయి. ఒక మోడల్ L+M+N ఈక్వల్స్ 0 అండ్ L² + M² - N² = 0. ఇటువంటి క్వశ్చన్ ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ లైన్ మేక్స్ అండ్ యాంగిల్స్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా విత్ 4 డయాగోనల్స్ ఆఫ్ క్యూబ్, దెన్ ప్రూవ్ దట్ cos² ఆల్ఫా + cos² బీటా + cos² గామా + cos² డెల్టా = 4/3. ఈ రెండు క్వశ్చన్స్ రెండే మోడల్స్ ఉన్నాయి. ఈ రెండు మోడల్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే దాంట్లో ఉండేటువంటి 7 మార్క్స్ క్వశ్చన్ మీరు అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంది. 1Bలో మెయిన్గా డీసీస్ అండ్ డిఆర్స్ నుంచి పర్ఫెక్ట్గా స్టూడెంట్ చేసే క్వశ్చన్ ఏంటంటే ఇది ఒక్కటే పర్ఫెక్ట్గా చేయగలుగుతాడు. సో ఫస్ట్ డీసీస్ అండ్ డిఆర్స్ నుంచి వచ్చే క్వశ్చన్ అటెంప్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. సార్, స్ట్రైట్ లైన్స్ చాప్టర్ నుంచి ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి? స్ట్రైట్ లైన్స్ చాప్టర్ చాలా బ్యూటిఫుల్ టాపిక్ ఇది. స్ట్రైట్ లైన్స్లో మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, ఒక 7 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ మెయిన్గా 1Bలో స్ట్రైట్ లైన్స్ టాపిక్లో 2 పర్పెండిక్యులర్ లైన్స్, 2 లైన్స్ ఆర్ పర్పెండిక్యులర్, ఫైండ్ ద అన్నోన్ నంబర్, అటువంటి క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్, స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, నార్మల్ ఫామ్, ఇంటర్సెప్ట్ ఫామ్ అనేటువంటి క్వశ్చన్ లాస్ట్ గత పేపర్ చూసుకుంటే అడుగుతున్నాడు. 7 మార్క్స్ క్వశ్చన్స్ లాస్ట్ ఆర్థో సెంటర్, సర్కమ్ సెంటర్ అండ్ ఇమేజ్ థీరం, ఫోటో పర్పెండిక్యులర్ థీరం ఇవి చదువుకుంటే మ్యాక్సిమం ఒక ఎల్ఏక్యూ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా చాలా సింపుల్గా అడుగుతున్నాడు. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్, ఒక లైన్ ఇచ్చేసి స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ లైక్ కన్వర్ట్ చేయమని అడుగుతాడు. అలాగే ఇంకో లైన్ ఇచ్చేసి సేమ్ లైన్ ఇచ్చేసి నార్మల్ ఫామ్ లైక్ కన్వర్ట్ చేయమని అడుగుతాడు. సో ఇలా క్వశ్చన్ స్ట్రైట్ లైన్స్ నుంచి మీరు 15 మార్క్స్ కవర్ చేసే అవకాశం ఉంది. సార్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ నుంచి ప్రాబ్లమ్స్ ఇస్తారా లేదా థీరమ్స్ ఇస్తారా? ఓకే, ఈ పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో థీరమ్స్ ఒక 7 థీరమ్స్ ఉంటాయి. అలాగే హోమోజినైజింగ్ టాపిక్ ఉంటుంది, లాస్ట్ ఎక్సర్సైజ్. దాంట్లోంచి క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అలాగే ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంది, థీరం ఇచ్చే అవకాశం ఉంది, ప్రాబ్లం ఇచ్చే అవకాశం ఉంది. 2 థీరమ్స్ ఇవ్వచ్చు, 2 ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు, లేదా ఒక థీరము ఒక ప్రాబ్లం ఇవ్వచ్చు. సో గత పేపర్ చూసుకుంటే మనకు ఒక థీరం ఇస్తున్నాడు, ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు. అంతకుముందు లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ చూస్తే ఒక ప్రాబ్లం ఇస్తున్నాడు, ఒక నెక్స్ట్ కూడా ప్రాబ్లం ఇస్తున్నాడు. కాబట్టి మనం 2 ప్రిపేర్ కావాలి. థీరమ్స్ అన్నీ ప్రాక్టీస్ చేసుకోవాలి, అలాగే ప్రాబ్లమ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే, సో దీంట్లో ఇచ్చే క్వశ్చన్, హోమోజినైజేషన్లో ఇచ్చే క్వశ్చన్ కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోవాలి. దాంట్లోంచి చాలా ఈజీ క్వశ్చన్ అడుగుతున్నాడు. నెక్స్ట్ అలాగే థీరమ్స్ కూడా, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ థీరం, నెక్స్ట్ యాంగులర్ బైసెక్టార్ థీరం, నెక్స్ట్ అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ లైన్స్, S = 0 ఇచ్చినప్పుడు. సో ఇటువంటి క్వశ్చన్స్ చేస్తే 7 + 7 14 మార్క్స్ కవర్ చేసే అవకాశం ఉంటుంది 1Bలో. సార్, 1B ఎగ్జామినేషన్లో 75కి 75 స్కోర్ చేయాలంటే ఏ టాపిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ ఈజీగా ఏది ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్? ఓకే, ఇది వెరీ గుడ్ క్వశ్చన్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్న టాపిక్స్ అన్నీ ప్రిపేర్ కావాలి. మెయిన్లీగా 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్న టాపిక్స్ ఏమిటంటే స్ట్రైట్ లైన్స్ చాప్టర్స్ నుంచి ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు 1Bలో. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ లేదు. నెక్స్ట్
దిస్ 3D జామెట్రీలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఇస్తున్నాడు. అలాగే ప్లేన్స్ అనే చాప్టర్లో క్వశ్చన్ ఇస్తున్నాడు 2 మార్క్స్ క్వశ్చన్. ఈ జామెట్రీలో ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్, ఈ చాప్టర్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయాలి. అలాగే లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు 1Bలో క్యాల్కులస్ పార్ట్లో. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా మనం ప్లాన్ చేసుకోవాలి. అవి మోడ్ ఎక్స్ మీద, స్టెప్ ఎక్స్ మీద లెఫ్ట్ లిమిట్ ఫైండ్ చేయడం, అలాగే రైట్ లిమిట్ ఫైండ్ చేయడం, ఈ క్వశ్చన్స్ బేస్ తోటి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. అవి పర్ఫెక్ట్గా చేయాలి. నెక్స్ట్ డిఫరెన్షియేషన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఓన్లీ ఫార్ములా బేస్ తోనే అడుగుతున్నాడు. ఒకటేమో ఫార్ములా బేస్తో అడుగుతాడు, రెండో క్వశ్చన్ మాత్రం పారామెట్రిక్ డిఫరెన్షియేషన్ మీద, అలాగే లాగార్థమిక్ డిఫరెన్షియేషన్ మీద, ఇంప్లిసిట్ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ మీద ప్రాబ్లమ్స్ ఎక్కువగా అడుగుతున్నాడు 2 మార్క్స్ క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ టాపిక్ అప్లికేషన్ డిఫరెన్షియేషన్. దీంట్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్లో క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాడు. నెక్స్ట్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్లో ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు 2 మార్క్స్ క్వశ్చన్. ఈ చాప్టర్స్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు 100% వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఈ 75 to 75 తెచ్చుకునే స్టూడెంట్స్ ఎక్కువగా 2 మార్క్స్ క్వశ్చన్సే మిస్టేక్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే వాళ్ళు వెరీ టాలెంటెడ్ స్టూడెంట్సే ఉంటారు, 75 to 75 తెచ్చుకునే స్టూడెంట్స్. కాబట్టి వాళ్ళు ఎక్కువగా 2 మార్క్స్ ఏ చాప్టర్లు అయితే ఉన్నాయో ఆ చాప్టర్ నుంచి 2 మార్క్స్ మిస్ కాకుండా చూసుకుంటే వాళ్ళు 75 to 75 తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే కార్పొరేట్ కాలేజీల్లో ఎక్కువగా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. కానీ ఎగ్జామ్స్లో మాత్రం 2 మార్క్స్ క్వశ్చన్స్ అదే వేలో రాయకుండా క్లియర్గా రాస్తే నెక్స్ట్ 75 to 75 తెచ్చుకునే అవకాశం ఎక్కువగా ఉంది. సార్, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాప్టర్లో ఎక్కువగా అంటే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ చెప్తారా? వెరీ గుడ్. లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, 2 + 2 4. ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా లెఫ్ట్ లిమిట్, రైట్ లిమిట్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నాడు. 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి అడుగుతున్నాడు, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ. టోటల్ వెయిటేజ్ 8 మార్క్స్. 2 మార్క్స్ లిమిట్స్ అనే చాప్టర్లో ఇస్తే 4 మార్క్స్ క్వశ్చన్ కంటిన్యూటీలో ఇచ్చే అవకాశం ఉంది. కంటిన్యూటీ లిమిట్స్లో 1 క్వశ్చన్ 2 మార్క్స్ ఇస్తే లిమిట్స్లో 4 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది. లాస్ట్ బిఫోర్ ఇయర్ చూసుకుంటే లిమిట్స్లోనే 8 మార్క్స్ ఇచ్చారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ 1 4 మార్క్స్ క్వశ్చన్, 1B క్యాల్కులస్ పార్ట్లేదు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇలా ఇచ్చారు. కాబట్టి ఈ 2 మార్క్స్ + 4 మార్క్స్ కవర్ చేయాలంటే లిమిట్స్ అండ్ కంటిన్యూటీలో మీరు పర్ఫెక్ట్గా చేయగలగాలి. సార్, డిఫరెన్షియేషన్ చాప్టర్ ఎలా ప్రిపేర్ అయితే మంచిది అంటారు? డిఫరెన్షియేషన్ చాప్టర్ అనేది లిమిట్స్కి లింక్డ్ చాప్టర్. లిమిట్స్లో ఉన్న ఫార్ములాస్, లిమిట్ x → 0 sin x/x = 1, లిమిట్ tan x/x as x → 0 = 1, లిమిట్ x → 0 e⁻x - 1/x = 1. ఇటువంటి ఫార్ములాస్ అన్నీ పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాతనే మనం డిఫరెన్షియేషన్ చాప్టర్ స్టార్ట్ చేసుకోవాలి, ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. డిఫరెన్షియేషన్లో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు 1B. నెక్స్ట్ 1 4 మార్క్స్ క్వశ్చన్ ఇస్తున్నాడు, 1 7 మార్క్స్ క్వశ్చన్ ఇస్తున్నాడు. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ నేను చెప్పాను డిఫరెన్షియేషన్ ఎలా ఇస్తారనేది. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ ఎక్కువగా ఫస్ట్ ప్రిన్సిపల్ మీద అడుగుతున్నాడు. ఫస్ట్ ప్రిన్సిపల్ f'(x) = లిమిట్ h → 0 f(x + h - f(x/h) అనే ఫార్ములా మీదనే ప్రాబ్లం అడుగుతున్నాడు. సో ఈ ఫార్ములా బేస్ తోటి మాత్రమే ప్రతి ప్రాబ్లం చేయాలి. చేస్తే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయవచ్చు. అలాగే LAQ సమ్ ఎలా అడుగుతున్నాడంటే రూట్ ఆఫ్
1 minus x square plus root of 1 minus y square is equals to a into x minus y. అలాగే నెక్స్ట్ y is equals to x power y plus y power x find dy by dx. సో ఇటువంటి LAQs ఎక్కువగా అడుగుతున్నాడు. అవి ప్రాక్టీస్ చేస్తే మీరు దాంట్లో మొత్తం టోటల్ 7 ప్లస్ 4 ప్లస్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసే అవకాశం ఉంది. ఫుల్ స్కోర్ చేసే అవకాశం ఉంది. టోటల్ 15 మార్క్స్. కాలేజెస్లో యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు, నెక్స్ట్ టాలెంటెడ్ స్టూడెంట్స్ ఉంటారు. అయితే టాలెంటెడ్ స్టూడెంట్స్ 75కి 75 తెచ్చుకోవాలంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్స్ వస్తాయో ఆ చాప్టర్ మీద ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. అలాగే SAQsలో ఒక 7 క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో 5 క్వశ్చన్స్ కంపల్సరీ అటెంప్ట్ చేయాలి. అలాగే 1 చాయిస్ క్వశ్చన్ కూడా అటెంప్ట్ చేస్తే మంచిది. నెక్స్ట్ 7 LAQsలో 5 LAQs కంపల్సరీగా అటెంప్ట్ చేయాలి, పర్ఫెక్ట్గా చేయాలి. ఒక చాయిస్ అటెంప్ట్ చేస్తే ఫుల్ స్కోర్ చేసే అవకాశం ఉంది. అలాగే పాస్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే పాస్ కావాలి అనుకునే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోకస్ అనే చాప్టర్, నెక్స్ట్ చేంజ్ ఆఫ్ యాక్సిస్ అనే చాప్టర్లో వచ్చి 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ స్ట్రైట్ లైన్స్, పెయిర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్లో ఉన్న క్వశ్చన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటే కంపల్సరీగా సక్సీడ్ అయ్యే అవకాశం ఉంది. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంటర్ 2వ సంవత్సరం గణితం పరీక్షకు ఎలా సన్నద్ధమవ్వాలో మరో యువలో తెలుసుకుందాం. నమస్కారం.